అంశం ఇంకా ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతానే ఉంది. దానికి సంబంధించి వారు ఆల్రెడీ పిలిచినట్టున్నారండి. వాళ్ళ వారిని అల్లు అర్జున్ గారిని రమ్మన్నట్టున్నారు ఎంక్వైరీ కోసం. వారి ఏదైతే వారి స్టేట్మెంట్ ఉంటుందో అదంతా కూడా ఇవాళ రికార్డ్ అవుతుంది. ప్రజలందరూ కూడా చూస్తున్నారు జరుగుతున్నటువంటి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో ఎంక్వైరీ జరిగిన తర్వాత డెఫినెట్ గా దాని మీద యాక్షన్ అనేది ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. అసెంబ్లీలో ఘాటుగా మాట్లాడటం, ఆ తర్వాత ఆయన అల్లు అర్జున్ గారు మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత ఇంకా తీవ్రంగా ఈ అంశాలు నడుస్తూనే ఉంది. దీనికి ఇప్పటికి కూడా 10 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలు ప్రకటిస్తే 10 లక్షలే మాకు అందినాయి అని బాధిత కుటుంబం సంబంధించిన వ్యక్తి కూడా చెప్పారు. ఆ విషయాలన్నీ ఆర్థిక సాయం వీటన్నిటిలోకి వెళ్ళదలుచుకోలేదండి నేను. అక్కడ డెఫినెట్గా ఏమిటంటే అల్లు అర్జున్ గారు ఒక యాక్టర్గా వస్తున్నటువంటి సందర్భంలో పోలీస్ అక్కడ వాట్ యు సే ప్రొటెక్షన్ అనేది డెఫినెట్గా అక్కడ కల్పించాలి. ఒక్క నిమిషం, అక్కడ కల్పించాలి. అక్కడ ఎక్కడో అది ఏమన్నా లోపించిందా అనేది చాలా మందికి అనుమానం ఉంది. తగినంత స్థాయిలో అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ లేదేమో అనేటువంటి అనుమానం చాలా ఉంది. ఆ సందర్భంలో ఒక పేరున్నటువంటి యాక్టర్ వస్తున్నటువంటి సందర్భంలో ఏ రకంగా తొక్కిసలాట జరుగుతుందో అందరికీ తెలుసు. దానికి ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఆర్థిక సాయం అంటారా, అది వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. దాని మీద నేను స్పందించవలసినటువంటి అవసరం. వాళ్ళు ముఖ్యమంత్రి గారిని కలవాలని అనుకుంటున్నారు. వాళ్ళు చర్చించుకుంటారు. ప్రజల ఎమోషన్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఉమ్మడి నాయకుల మీద వేధింపులు చేసిన పెద్దిరెడ్డి రామచంద్ర మందకొడి గారు స్టేషన్కి సంబంధించి వాళ్ళు ముందు వెస్ట్ సైడ్ డెవలప్మెంట్ అని అనుకున్నారు. మనం గట్టిగా వాళ్ళతో పట్టుబట్టి సిటీ అంతా కూడా మనకి ఈస్ట్ వైపు నుండి మనకి డెవలప్మెంట్ ఈస్ట్ వైపు కావాలంటే డిజైన్స్ మార్చి రీడిజైనింగ్ చేయాల్సి వచ్చింది. ఆ రీడిజైన్ చేసినటువంటి సందర్భంలో ఇంకొంత వ్యయం పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే మనకి ఏదైతే అనుమతులు ఉన్నాయో దానికంటే కూడా అధిగమించి ఇప్పుడు వ్యయం పెరిగేటువంటి అవకాశం ఉంది. రైల్వే బోర్డుకు ఆల్రెడీ ఇవన్నీ కూడా వెళ్ళాయి. రైల్వే బోర్డులో చర్చించిన తర్వాత వన్స్ దే అప్రూవ్ వెంటనే అది ఆచరణలో పెడతారు. నేను ఆల్రెడీ రైల్వే బోర్డు తోటి అశ్విని వైష్ణవ్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా కొవ్వూరు నిడదవోలు ట్రైన్లకు సంబంధించి కూడా స్టాపేజ్ ఏదైతే ఉందో కోవిడ్కి ముందు ఉన్నటువంటి ట్రైన్లు ఆపేశారు. వాటికి సంబంధించి కూడా నేను ఇప్పటికీ 2 సార్లు అశ్విని వైష్ణవ్ గారిని కలిశాను. మళ్ళీ రేపు 30ని వెళ్తున్నాను. వారిని అడిగాను సమయం, మళ్ళీ ఒకసారి 1-to-1 మాట్లాడటానికి. సో ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు మేము టేకప్ చేస్తాం. నాయకులందరూ హాజరవుతారండి. మా పార్టీ కార్యకర్తలందరూ హాజరవుతారు. ఎవరు చెప్పారు? మార్పులు చేర్పులు జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారితో చర్చించుకున్నాం. ఇది 3 పార్టీల మధ్యన జరిగేటువంటి చర్చ కదండి. ఆ సమయం వచ్చినప్పుడు మూడు పార్టీలు చర్చించుకుంటాయి. ఏ విధంగా సత్యకుమార్ గారిని మంత్రి గారు చేసేటప్పుడు మాతో చర్చించారు, అదే విధంగా ఈసారి కూడా చర్చలు జరుగుతాయి. ఏం ఫలితం దక్కాలి?